Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ తెలంగాణలో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ లేకపోతే డిఫరెంట్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న ఆస్పిరెంట్స్ ఈ నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి, అసలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా ఉండవా, ఏం చేస్తే బాగుంటుంది, ఇటువంటివి ఎన్నో క్వశ్చన్స్ వాళ్ళ మదిలో మెదులుతూ ఉన్నాయి. రీసెంట్గా తెలంగాణకు సంబంధించి వయోపరిమితిలో ఏమేం చేంజెస్ ఉన్నాయి, వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి అనే దానిపైన వీడియో చేశాను. ఆ తర్వాత ఎక్కువ వీడియోస్ ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ జాబ్ క్యాలెండర్ గురించి స్పష్టమైన ఒక అవగాహన వచ్చింది. బట్ తెలంగాణలో లేదు. ఏం చెప్పాలి, ఎలా మిమ్మల్ని మోటివేట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ప్రయత్నంలో అలా డిలే అవుతుంది. బట్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సో ఇప్పుడు కొన్ని రోజుల క్రితం అశోక్ నగర్లో ఐ వెంట్ టు వన్ ఆఫ్ ద ఆర్ ఫ్యూ ఆఫ్ మై స్టూడెంట్స్. ఐ మెట్ ఫ్యూ ఆఫ్ మై స్టూడెంట్స్. వాళ్ళు ఎప్పుడంటే ఆల్మోస్ట్ 2021 బ్యాచ్లో క్లాసెస్ వింటున్న స్టూడెంట్స్. సో ఆల్మోస్ట్ 5 years అయిపోయింది వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి తెలియడమే ఒక రకంగా షాక్కి గురి చేసింది. అఫ్ కోర్స్ అలా చాలామంది వందలాది మంది స్టూడెంట్స్ ఉంటారు. కొంచెం సేపు వాళ్ళతో అలా మాట్లాడుతున్నాను. వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటంటే, సార్ చెప్పండి సార్, మీకు చాలా అవగాహన ఉంటుంది నోటిఫికేషన్కి, సో చాలా కష్టం మీద ప్రిపేర్ అవుతున్నాము, ఇన్ని రోజులు అయిపోయింది అని చెప్పినప్పుడు నిజంగా గుండె తరుక్కుపోయింది. సో యూనో అలా కాన్వర్జేషన్లో భాగంగా అంతకుముందు ఒక రూమ్లో ఉన్నారు, తర్వాత కొంచెం లో రెంట్ రూమ్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఫైనాన్షియల్గా కొంచెం సేవ్ చేయడానికి. సో సేమ్ అట్లాగే ఫుడ్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి ఈ 5 రూపీస్ భోజనం, మధ్యాహ్న భోజన పథకం అని, మార్నింగ్ టిఫిన్స్ అని చెప్పి వాటితో బ్యాలెన్స్ చేస్తూ కొంచెం మనీ సేవ్ చేసుకుంటూ రీడింగ్ రూమ్కి వెళ్తూ సో మెల్లిగా అలా మేనేజ్ చేస్తున్నాం సార్. ఈసారి నోటిఫికేషన్ వస్తే గట్టిగా కొట్టాలనిపిస్తోంది, బట్ చదివినంత చాలాసేపు కూడా కాన్ఫిడెన్స్ కొంచెం లేకుండా కొంచెం ఉండి ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్లో సందిగ్ధంలో ఉంటున్నాం సార్. ఈ కష్టానికి ఎప్పుడు అంతం ఉంటుందో అని చెప్పి ఎదురు చూస్తున్నామని అన్నప్పుడు నిజంగా చాలా బాధేసింది. అఫ్కోర్స్ ఇవి ఉంటాయి, ఇవి మనం వాటిని కంప్లీట్గా పక్కనకు తీసుకెళ్ళలేము. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఇట్లాంటి అన్ని హార్డ్షిప్స్ని ఎదుర్కొని వాళ్ళు ఇంకా చాలా బలంగా తయారైపోయి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు సో ఇవన్నీ ఒక స్వీటెస్ట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి. సో అందరికీ ఖచ్చితంగా వీటన్నిటికి ఒక అంతం అనేది ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద గోల్డెన్ డేస్, ఫర్ ద బెస్ట్ డేస్. వీటన్నిటికీ గవర్నమెంట్ నుంచి స్పందన రావాలి, బట్ చూద్దాం. సో ముఖ్యంగా ఈ వీడియోలో ఐ జస్ట్ వాంట్ టు కంపేర్ యూ. సో యూజువల్గా చాలామంది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ఒక హార్ష్ రియాలిటీ మీకు చెప్తాను చూడండి. సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో 2 kinds ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఒకటి జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంకొకటి జాబ్లెస్, సో జాబ్ లేకుండా ఫుల్ టైమ్గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఇద్దరు. ఈ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్లో ఒక రకమైన పాజిటివిటీ, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కానీ ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మన దగ్గర దాన్ని కొట్టే సామర్థ్యం లేదు, దాన్ని క్రాక్ చేసే కెపాసిటీ లేదు. సో ఎందుకైనా మంచిది నోటిఫికేషన్ వచ్చేంత వరకు మెల్లిగా నడకన అంటారు కదా, సో లేకపోతే ఆ మెల్లిగా అలా ట్రావెల్ చేస్తూ రోజుకి ఒక 2 hours, రోజుకి 3 hours సాధ్యమైనంత వరకు మెల్లిగా సిలబస్ని కవర్ చేసుకుంటూ వెళ్తే నోటిఫికేషన్ కల్లా సిద్ధం అవుతాం. సో కానీ వీళ్ళలో ఏముందంటే ఇప్పుడే రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిలబస్ మొత్తం అయిపోయి ఆ చదివిన 2-3 గంటలు కూడా చాలా పాజిటివ్ మైండ్తో చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే టైం ఉంది, ఇంతకు మించిన గోల్డెన్ ఆపర్చునిటీ ఉండదు, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ బర్డెన్స్ కూడా లేదు. అందరిలో కాదు, బట్ కొంతమంది జాబ్ హోల్డర్స్. సో ఎవరైతే జాబ్ లెస్, ఇక్కడ ఏమంటారు జాబ్ లెస్ అంటే వాళ్ళని ఏం అండర్మైన్ చేయట్లేదు, కొత్తగా ఉండే ఆస్పిరెంట్స్ ఉంటారు, సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. కొత్తగా ఉండే వాళ్ళకేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి న్యూ ఆస్పిరెంట్స్ అండ్ అలాగే ఓల్డ్ ఆస్పిరెంట్స్. న్యూ ఆస్పిరెంట్స్లో ఒక బాధ, చదువుతున్నారు బట్ థింగ్ ఏంటంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా, నాకంటే ముందు ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి, ఇవన్నీ ఆలోచనల మధ్య జస్ట్ క్లాసెస్ వింటున్నారు, అలా భయంతోనే ఎక్కువ గడుపుతున్నారు. ప్రిపేర్ అవుతున్నారు బట్ దే ఆర్ ప్రిపేరింగ్ విత్ అ ఫియర్, ఒక నెగిటివ్ మైండ్ సెట్తో. నోటిఫికేషన్ రాకపోవచ్చు, మనం పెట్టిన టైం వేస్ట్ అవ్వచ్చు, సో మనం చాలా గట్టి పోటీని ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ. అండ్ నెక్స్ట్ ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వీళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు కానీ నెగిటివ్ మైండ్ సెట్. రోజుకి ఒక 10 గంటలు ప్రిపేర్ అయినా, రోజుకి ఒక 8 గంటలు ప్రిపేర్ అయినా సో ఇంకెప్పుడు సేమ్ అదే, ఇంకెప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, సో లేకపోతే మనకు ఛాన్సెస్ ఉంటాయా అంటే ఎలాగూ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎలాగో కష్టపడుతున్నారు,
బట్ స్పెండ్ చేసినంతసేపు, కష్టపడినంతసేపు ఈ 2 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ అల్టిమేట్గా నెగిటివ్ మైండ్ సెట్తోనే ముందుకెళ్తున్నారు. దానివల్ల ప్రిపరేషన్ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళు కష్టపడినప్పటికీ కూడా ఫలితం నెగిటివ్గానే వస్తుంది. వీళ్ళు తక్కువ కష్టపడుతున్నా కానీ ఫలితం పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు ప్రిపేర్ అయినా కానీ లెటస్ టేక్ ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2.5 years అవుతుంది వచ్చి. మనం ఏమనుకున్నామంటే స్టార్టింగ్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు, వాళ్ళు ఇచ్చిన పేపర్లో ఇచ్చిన యాడ్స్ని చూసి ఏదో పొడి చేస్తారు, ఖచ్చితంగా 2 నోటిఫికేషన్స్ అయినా వస్తాయి, ఏదో ఊహలో బ్రతికాం. ఆ ఊహల్లో మనల్ని వాళ్ళు గడిపారు, మనల్ని కూడా మ్యానిపులేట్ చేశారు. 2.5 years ఆల్మోస్ట్ గడిచిపోయింది. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, SIPC కానీ, ఈ టెట్ డిఎస్సి కానీ, ఇలా పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చింది. అంటే అప్డేట్ ఏంటంటే ఇక నుంచి ప్రతి నెల ఏదో నోటిఫికేషన్ ఇస్తామని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈకి సంబంధించి కానీ, డెప్యూటీ ఈఓకి సంబంధించి కానీ, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఇలా కొన్ని 2500 పోస్ట్స్ వరకు వచ్చాయి. ఇంకా భవిష్యత్తులో మిగతా వస్తాయని చెప్పి వీటన్నిటిలో ఒక నోటిఫికేషన్కి ఇంకొక నోటిఫికేషన్కి మధ్యలో గ్యాప్ ఇస్తాం ఇవన్నీ చెప్పారు. వాళ్ళు అన్నట్లుగానే ఇవన్నీ ఫిల్అప్ చేయాలి అంటే వాస్తవానికి నిజంగా ఒక 2.5 years వరకు ఖచ్చితంగా టైం పడుతుంది ఇవన్నీ ఫిల్అప్ చేయడానికి. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, కంప్లీట్గా డార్క్ ఫేజ్లో మనల్ని తీసుకొచ్చింది గవర్నమెంట్. నెక్స్ట్ ఫేజ్ ఈజ్ గోయింగ్ టు బి అట్లీస్ట్ ఒక డార్క్ ఫేజ్ కాకుండా బ్రైట్ ఫేజ్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి నుంచి అయినా ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఖచ్చితంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్న ఆలోచనతోనే ఉంటుంది. ఇంకా చూడండి, ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్, ఎవరైతే ఓల్డ్ ఆస్పిరెంట్స్ జాబ్లెస్గా ఉండి ప్రిపేర్ అవుతుంది, మీ దగ్గర ఫస్ట్ ఆప్షన్ ఇవన్నీ బాధలు పడే బదులు వీటన్నిటిని వదిలేసి మనము కంప్లీట్గా ఇంకేదైనా ప్రైవేట్ సెక్టార్లో సెట్ అవుదామా అన్న ఆలోచన ఉందా అంటే సగానికి సగం మందికి డౌట్, లేదు సార్ వెళ్ళలేను అంటారు. మరి నువ్వు జాబ్ చేసే ఆలోచన లేదు, ఈ ప్రిపరేషన్ స్కిప్ చేస్తావా అంటే కాదు. నీ దగ్గర ఉన్న ఆప్షన్ ఓన్లీ ప్రిపరేషన్ అవ్వడం. మరి ప్రిపేర్ ఏదో అవుతున్నారు, ఎందుకు ఈ బాధలు? కోర్స్ ఈ బాధలు పడి మనం చాలా బలంగా తయారయ్యాం ఈ 2.5 సంవత్సరాలు. రాబోయే 2.5 సంవత్సరాలు ఇదే బలంగా, ఇదే ఆత్మ అంటే మనోస్థైర్యంతో ముందుకు వెళ్ళడం తప్ప మన దగ్గర ఏ ఆలోచన లేదు. జాబ్ చేస్తున్న వాళ్ళు ఆబ్వియస్గా టైం పడుతుంది అన్న ఉద్దేశంతో దే ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ఏ పాజిటివ్. మీకు చెప్తోంది ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ లాగా, మంత్రుల్లాగా, పత్రికలో వచ్చినట్లుగా త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, త్వరలో గ్రూప్ 2 వస్తుంది, ఇవన్నీ చెప్పి సీరియస్లీ మిమ్మల్ని నేను నొప్పించాలనుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా నేనే పలు సందర్భాల్లో రావచ్చు, ఎన్నో ఉన్నాయి. అప్పుడు జీపీఓ గురించి హడావిడి చేశారు, లేకపోతే ఏదో ప్రతిసారి హడావిడి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఒక మంత్రో ఒక సో పర్సన్ దగ్గర క్లోజ్గా మూవ్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు, లేదు తమ్ముడు వస్తుంది గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పినప్పుడు నిజమే అనుకుంటాం, అదే మీతో చెప్తాం. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గర ఈక్వేషన్స్ మారిపోవడం, మళ్ళీ ఇవి డిలే అయిపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇది అయిపోయింది, రాబోయే 2.5 సంవత్సరాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ 2026 ఎండ్ కల్లా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ పైన ఒక స్పష్టత వస్తుంది. ఖచ్చితంగా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనే దానిపైన కూడా. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణలో రావాల్సిందే. వాళ్ళ గురువు గారే ఉన్నారు అక్కడ, మన ముఖ్యమంత్రి గురువు గారు. ఆయన చేసిన ప్రతిదీ ఈయన ఫాలో అవుతున్నాడు, ఖచ్చితంగా వస్తుంది. గో విత్ ద పాజిటివ్ మైండ్ సెట్. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో యాజ్ ఐ టోల్డ్ యూ పర్టికులర్గా నేను గ్రూప్ 1 ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళను, అంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ కోసమే ఈ వీడియో. ఇంకా ఇక్కడ నుంచి చెప్పబోయేది గ్రూప్ 2 కోసం మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను. బట్ నేను స్పెషల్గా గ్రూప్ 1, ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎంతోమంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ నన్ను మీట్ అవ్వడం, నాతో మాట్లాడటం. గ్రూప్ 1కి సంబంధించి సార్ మీరు బాగా, అంటే మా ఫ్రెండ్స్ ఏపీలో ఉన్నారు, యూఆర్ గివింగ్ అ వెరీ గుడ్ గైడెన్స్. సేమ్ అట్లాగే తెలంగాణలో కూడా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఆ గ్రూప్ 1కి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఒక మోటివేటింగ్గా ఉండే చెప్తున్నాను చూడండి. నేను ఏదైనా చెప్పాలంటే కొన్ని కంపారిటివ్ థింగ్స్ ఉంటాయి. తెలంగాణలో 2011 తర్వాత 2022 వరకు 10 సంవత్సరాల వరకు ఏ నోటిఫికేషన్ రాలేదు. ఏ తీసుకున్నా 2022కి సంబంధించి అండ్ అలాగే 2023 గ్రూప్ 1 2 సార్లు ఇచ్చింది కదా, మళ్ళీ ఒక 60 పోస్టులు పెంచి ఆల్మోస్ట్ 563 పోస్ట్స్ రెండు కలిపి ఈ ఒక్క నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దీని కంపారిజన్తో చెప్తాను. టోటల్గా 4 lakh స్టూడెంట్స్, అంటే మొత్తం గ్రూప్ 1కి
అప్లై చేసింది 4 లక్షల మంది అభ్యర్థులు. నెక్స్ట్ ఈ గ్రూప్ 1 అప్లై చేసిన తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినది 3 లక్షల మంది. ఇది పక్కన పెట్టేద్దాం. 4 lakh మెంబర్స్ అప్లై చేస్తే ఈ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినది ఆల్మోస్ట్ ఒక 30,000 స్టూడెంట్స్. 4 లక్షల అప్లికేషన్స్లో నుంచి ప్రిలిమ్స్కి అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్కి అర్హత సాధించింది 30%, 30,000 మెంబర్స్. అంటే ఆల్మోస్ట్ ఒక 7.5% తప్పితే అంటే 92.5% ఆఫ్ ద స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కడ ఎలిమినేట్ అయిపోయారు? ప్రిలిమ్స్లో ఎలిమినేట్ అయిపోయారు. అంటే గ్రూప్ 1లో అంటే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో నెగిటివ్ ఉంది, బట్ తెలంగాణ గ్రూప్ 1లో నెగిటివ్ లేదు, పాజిటివ్ ఉంది. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ని టేక్ ఇట్ ఈజీ తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్ పైన ఓవర్ ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినా చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఫస్ట్ మీకు చెప్తోంది ఏంటంటే ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 92.5% ఆఫ్ ద స్టూడెంట్స్ అంతా కూడా ఎలిమినేట్ అయిపోతారు ప్రిలిమినరీ స్టేజ్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పైన అంటే ప్రతి కాన్సెప్ట్ పైన నీకు స్పష్టమైన అవగాహన ఉంటే సో నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతావు. అండ్ అలాగే ఈ గ్రూప్ 1లో ఏదైతే ప్రిలిమ్స్లో నేర్చుకున్న సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ సిలబస్ 75% గ్రూప్ 1 మెయిన్స్లో కలిసిపోతుంది. గ్రూప్ 1 మెయిన్స్లో అంటే చూడండి, మెయిన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో నువ్వు రాయగలగాలి అంటే ఆ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి కాన్సెప్ట్ మీ దగ్గర ఉండదు. అంటే ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్కి చదువుతారు, పాలిటీ పైన స్పష్టమైన అవగాహన ఉంటే ఆ 5 క్వశ్చన్లు రాసే మెచ్యూరిటీ నీ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ జాగ్రఫీ, సో ప్రిలిమ్స్లో జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీ 360 degreesలో సబ్జెక్ట్ నేర్చుకుంటే అదే జాగ్రఫీకి సంబంధించి మెయిన్స్లో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో రాసే కెపాసిటీ సేమ్. అట్లాగే ఇండియన్ హిస్టరీ సేమ్, అలాగే తెలంగాణ హిస్టరీ, ఇలా వీటన్నిటిపైన స్పష్టమైన అవగాహన ఉంటే నీకు మెయిన్స్లో క్వశ్చన్ ఆన్సర్ చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, మెయిన్స్లో మొత్తం అంటే ఈ 4 లక్షల మందిలో 7.5% మాత్రమే మెయిన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే మన పోటీ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. ఈ మెయిన్స్లో 7.5% మొత్తం అప్లై చేసిన వాళ్ళలో 7.5% మాత్రమే మెయిన్స్కి వెళ్తుంది. అండ్ ఇంకొకటి, ఈ 7.5% ఆఫ్ పీపుల్ 30,000 మంది, 4 లక్షలో 30,000 మంది ఎవరైతే ఉన్నారో ఇందులో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 కోసమే ప్రిపేర్ అయినవారు. గ్రూప్ 1 పైన వాళ్ళకి అవగాహన లేదు, అంటే అనుకోలేదు కూడా. సో ఎలాగో గ్రూప్ 2 సిలబస్ కదా అని చెప్పి గ్రూప్ 2కి ఉన్న నాలెడ్జ్తో గ్రూప్ 1 రాసి 50% ఆఫ్ ద పీపుల్ గ్రూప్ 2కి అయిన వాళ్ళే. అంటే వీళ్ళు గ్రూప్ 1కి కొంచెం ఎక్కువ కష్టపడాలి, ఆల్మోస్ట్ పోటీలో వెనకబడతారు అంటే సీరియస్ ఆస్పిరెంట్స్తో పోల్చితే. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ సగం ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఇంకొక పాయింట్, ఇప్పుడు 4 lakh పీపుల్లో నుంచి 30,000 మెంబర్స్ మాత్రమే ప్రిలిమ్స్లో అర్హత సాధిస్తే ఈ 30,000లో నుంచి మెయిన్స్లో అన్ని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ ఒక 20,000 మాత్రమే, 20,000 మంది మాత్రమే. సో మెయిన్స్లో అన్ని పేపర్లు అన్నిటికీ రాసిన ఛాయిసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంత చూడండి, ఆల్మోస్ట్ 5% మాత్రమే మొత్తం అప్లై చేసిన వాళ్ళలో 5% స్టూడెంట్స్ మాత్రమే మెయిన్స్లో అన్ని పేపర్స్ రాశారు. చూడండి పోటీ ఎంత తక్కువగా ఉందో. నువ్వు కొంచెం కష్టపడి ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతే నీ దగ్గర మెయిన్స్కి సంబంధించి 50% ప్రిపేర్డ్నెస్ ఉన్నా కూడా దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు క్వాలిఫై. సో అందుకే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తీసుకున్నాం అనుకోండి, కొన్ని పాయింట్స్ ఉంటాయి లైక్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. ఇవన్నీ చూస్తాం. ఇండైరెక్ట్గా ఇందులో ఒక సొసైటీ పార్ట్ కూడా యాడ్ అయిపోతుంది. సో యూజువల్గా మనం గ్రూప్ 2కి గట్టిగా కూర్చున్నాం అనుకోండి గ్రూప్ 2లో, సో ఇండియన్ పాలిటీ గ్రూప్ 2లో చదివేస్తాం, ఇండియన్ హిస్టరీ గ్రూప్ 2లో చదువుతాం, సో తెలంగాణ హిస్టరీ గ్రూప్ 2లో చదివేస్తాం, సొసైటీ గ్రూప్ 2లో చదువుతాం, సో జాగ్రఫీ గ్రూప్ 2లో చదువుతాం, ఎకానమీ కూడా చదివేస్తాం. అంటే చూడండి ఇక్కడ ఎకానమీకి 150 మార్క్స్ గ్రూప్ 2లో, సో అండ్ అలాగే పాలిటీకి 50 మార్క్స్, ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీకి కలిపి 50 మార్క్స్, సొసైటీకి ఒక 50 మార్క్స్ యాడ్ అయిపోతాయి. సో సేమ్ అట్లాగే సైన్స్. అంటే ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ గ్రూప్ 2లో పేపర్ 1 కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది.
పేపర్ 1 150, గ్రూప్ 2 పేపర్ 1లో 150 ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మొత్తం. సో ఇప్పుడు 150 150 అండ్ 150 ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుంది 450 మార్క్స్ ఇక్కడ కంప్లీట్ కవర్ అయిపోతుంది ఒక తెలంగాణ మూమెంట్ తప్పితే. అంటే 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 కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్తున్న రియాలిటీ చూడండి. నువ్వు గ్రూప్ 2కి పక్కాగా 100% ప్రిపేర్ అవుతాయి. అంటే గ్రూప్ 2లో నీకు సబ్జెక్ట్ పైన కంప్లీట్ విశిష్టమైన అవగాహన వస్తుంది. మొత్తం గ్రూప్ 2లో ఈ 4 పేపర్లు ఎకానమీ, తెలంగాణ మూమెంట్ అండ్ అలాగే సెకండ్ పేపర్లో పాలిటీ, హిస్టరీ, సొసైటీ, ఫస్ట్ పేపర్లో ఉన్న జనరల్ స్టడీస్ అన్నిటిపైన అవగాహన ఉంటే గ్రూప్ 2 100% కరెక్ట్గా ప్రిపేర్ అవుతే నీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోతుంది. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తెలంగాణ మూమెంట్ లేదు అనేసరికి మొత్తం పక్కన పెట్టడానికి లేదు, దానికి రిలేటెడ్ కల్చర్ దాంట్లో నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు గ్రూప్ 2కి పర్ఫెక్ట్గా అవుతే నీకు గ్రూప్ 2 కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 1, తెలంగాణకి సంబంధించిన గ్రూప్ 1, యూపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1, సో వీటికి సంబంధించి పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి ఒక రెడీమేడ్ ఆన్సర్ రెడీగా ఉంటే సో ఆల్మోస్ట్ వీటిని యాడ్ చేసుకొని అలాగే ఈచ్ సబ్జెక్ట్లో ఒక 50 to 70 క్వశ్చన్స్, 50 to 70 అంటే ప్రతి సెక్షన్లో జాగ్రఫీలో 50 to 70, ఇండియన్ హిస్టరీలో 50 to 70, తెలంగాణ హిస్టరీలో 50 to 70, పాలిటీలో 50 to 70, గవర్నెన్స్లో 50 to 70, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 100 మార్క్స్ అంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒక 100 క్వశ్చన్స్ కనీసం, మెంటల్ ఎబిలిటీలో ఒక 50 క్వశ్చన్స్, టోటల్గా మనకు 15 సెక్షన్స్ ఉన్నాయి, 15 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 15 సెక్షన్స్ ఇంటూ 50 క్వశ్చన్స్ యావరేజ్గా ప్రిపేర్ అయిపోండి. అంటే ఆల్మోస్ట్ 750 క్వశ్చన్స్ బట్టి కొట్టమని చెప్పట్లేదు. సో ఒక క్వశ్చన్కి 360 డిగ్రీస్లో అండర్స్టాండ్ చేసుకుంటే నీకు టోటల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోతుంది, గ్రూప్ 2 అయిపోతుంది, గ్రూప్ 1 మెయిన్స్ కూడా అయిపోతుంది. సో ఇట్లాంటి అవగాహన కావాలంటే కనీసం ఒక 6 months నుంచి 10 months మెల్లిగా స్లో అండ్ స్టడీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఇండియన్ పాలిటీ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ పైన కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాలి. గ్రూప్ 2 స్టాండర్డ్లో కంప్లీట్ సబ్జెక్ట్ పైన అవగాహన వస్తుంది. అది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. సబ్జెక్ట్ పైన అవగాహన వచ్చిన తర్వాత ఇదే ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ ముందుకెళ్ళాలి. సేమ్ అట్లాగే తెలంగాణ మూమెంట్ కూడా ఫస్ట్ సబ్జెక్ట్ పైన అవగాహన కంప్లీట్ 360 డిగ్రీస్లో మొబిలైజేషన్ ఫేజ్ అని చెప్పేసి డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి కదా, అన్నిటిపైన సబ్జెక్ట్ పైన 100% ఏ పాయింట్ చెప్తామో, ఏ పాయింట్ అడిగినా ఆ ఫేజ్ చెప్పే విధంగా అంత కంటెంట్ వచ్చిన తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఆన్సర్ ఇలా ప్రిపేర్ అవుతే ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు గ్రూప్ 1 గ్రూప్ 2 2 ఛాన్సెస్ ఉంటాయి. మొన్న జరిగిన తెలంగాణ రిక్రూట్మెంట్లో కూడా 100కు పైగా స్టూడెంట్స్ గ్రూప్ 2కి సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 1కి కూడా సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 2కి సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 3కి కూడా. అంటే ఇక్కడే చెప్తాయి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే నువ్వు గ్రూప్ 3 కూడా అయిపోతుంది క్లియర్ కట్గా. సో అదే తెలంగాణ మూమెంట్, అదే హిస్టరీ, అదే జాగ్రఫీ, అదే ఎకానమీ. సో అందుకే నేనేం చెప్తున్నానంటే ఎవరికైతే సో గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ మా వల్ల కాదు అనేది పక్కన పెట్టండి, ప్రయత్నం స్టార్ట్ చేయండి. మనము డిగ్రీలో, ఇంజనీరింగ్లో వీటన్నిటిలో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లోనే రాసాం. ఇప్పుడు కూడా అదే క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో రాస్తే మనకు సక్సెస్ వస్తుంది. సో గ్రూప్ 1లో చెప్పాలంటే కేవలం కాంపిటీషన్ 5% మందిలో మాత్రమే 5% అంటే 100%లో 5% ఆఫ్ స్టూడెంట్స్ మధ్యలో 20,000 మంది మాత్రమే కాంపిటీషన్. ఈ 20,000 మందిలో కూడా కాన్ఫిడెన్స్ లేదు, సగం మందికి 50% ఆఫ్ పీపుల్కి కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యారు, క్వశ్చన్ ఆన్సర్ పైన అవగాహన లేదు. సో మనం కొడతామో లేదో అన్న అవగాహన. అంటే నీకు ఆల్మోస్ట్ 10,000 మెంబర్స్కి మధ్యలోనే కాంపిటీషన్. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రూప్ 1లో కాన్ఫిడెంట్గా ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవుతే సో నీకు గ్రూప్ 1 ఫస్ట్ సబ్జెక్ట్ పైన అవగాహన రావాలంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ స్పష్టంగా చదవాలి 0 నుంచి. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదివితే గ్రూప్ 2లో 450 మార్క్స్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు తెలంగాణ మూమెంట్ ఇంపార్టెంటే కాబట్టి గ్రూప్ 1 ఫేజ్లోనే ఈ గ్రూప్ 2లో ఉన్న ప్రిలిమ్స్ అన్ని సబ్జెక్ట్స్తో పాటు గ్రూప్ 1లో తెలంగాణ మూమెంట్ కూడా చదవండి అని చెప్తాను. అప్పుడు గ్రూప్ 2కి సంబంధించిన 600 మార్క్స్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో నువ్వు గ్రూప్ 1కి ప్రిలిమ్స్తో పాటు దీన్ని కంప్లీట్ చేస్తున్నావు, గ్రూప్ 2
గ్రూప్ 2కి చదివితే ఆటోమేటికల్గా గ్రూప్ 3 కూడా అయిపోతుంది. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గ్రూప్ 4లో కూడా మెంటల్ ఎబిలిటీ కొంచెం బలంగా ఉంటే నీ గ్రూప్ 4 కూడా అయిపోతుంది. అంటే ఒకటేసారి నీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ అయిపోతుంది. సబ్జెక్ట్ పైన స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత దెన్ గో ఫర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. అండ్ చూడండి గైస్, రోహిత్స్ అకాడమీ దిస్ ఇస్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్. అంటే బెస్ట్ గ్రూప్ 1 కోర్స్ కోసం కానీ లేకపోతే ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పడానికి ఐ జస్ట్ లైక్ టు టెల్ యూ, రోహిత్స్ అకాడమీలో తెలంగాణ మూమెంట్ సైదులు సార్, గోల్కొండ అకాడమీ డైరెక్టర్ సైదులు సార్ ఎవరైతే ఉన్నారో, హూ హ్యాస్ వెరీ గుడ్ ఫ్యాన్ బేస్, ఆయన చేత తెలంగాణ మూమెంట్ మన క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ జగదీష్ సార్ చెప్తున్నాడు. జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ జగదీష్ సార్. ఆ సార్ ఎలా చెప్తారో కూడా మీకు తెలుసు. సో సేమ్ అలాగే గ్రూప్ 1లో ఆల్మోస్ట్ 3 ఫ్యాకల్టీస్తో అన్ని డిఫరెంట్ పోర్షన్స్ని కవర్ చేశాం. అందులో సత్యనారాయణ సార్ కానీ, హిదాయతుల్లా సార్ కానీ, శ్రీరామ్ గంగాధర్ సార్ కానీ, ఈ ముగ్గురు కలిపి గ్రూప్ 1లో మెయిన్స్ పార్ట్ని కవర్ చేశారు. అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ శివాజీ సార్, వెరీ ఫేమస్ ఫ్యాకల్టీ, యూ ఆల్ నో దట్ శివాజీ సార్ ఇండియన్ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ దత్తు సార్, అండ్ ఇండియన్ పాలిటీ నేనే కవర్ చేస్తున్నాను. సో ఇలా ఎస్సేస్, ఇలా అందరు ఫ్యాకల్టీస్తో మిక్స్డ్ థింగ్స్ని ఎస్సేస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 1లో రోహిత్స్ అకాడమీలో ఐఎమ్ టెలింగ్ యూ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, వీటన్నిటికీ స్పెషల్ అప్డేట్స్ ఏం అక్కర్లేదు. సో వీ హ్యాడ్ అ వెరీ క్లియర్లీ ప్రీ రికార్డెడ్ వీడియోస్, మంచి స్టాండర్డ్ హై లెవెల్ వీడియోస్ ఉన్నాయి. వీటికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చే క్రమంలో ఫ్యాకల్టీస్తో లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో పాలిటీ కానీ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, వీటిలో రెగ్యులర్ అప్డేట్స్ ఇంపార్టెంట్, వాటిని బేస్ చేసుకొని. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మెంటల్ ఎబిలిటీలో ఇషాక్ సార్తో పాటు మనకు మేత్రి శ్రీనివాస్ సార్, ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ చాలామంది ఇబ్బంది పడతారు. ఇలా బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో గ్రూప్ 1 కోర్స్ అందుబాటులో ఉంది. అయితే మన దగ్గర గ్రూప్ 1 కోర్సు ఓన్లీ మెయిన్స్ని ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ మిస్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము చేస్తున్న ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మైన్యూట్ ఉంది, కానీ ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 మెయిన్స్లో 100 మార్కులు కాబట్టి ఎక్కువ. సో ప్రిలిమ్స్లో తక్కువ, నెగ్లిజిబుల్ ఉంది, మెయిన్స్లో ఎక్కువ ఉంది. దాన్ని డే 1 నుంచే కవర్ చేసే విధంగా మీకు ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ ఇలా కవర్ చేసాం. ఇది ఎంప్లాయీస్, ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి సంబంధించి. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ మైన్యూట్ ఉంటుంది, కానీ మెయిన్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకే చూడండి, ఏ రోజు ఏం చదవాలి అని చెప్పి స్పెషల్గా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ మొత్తానికి ఇక్కడ చూస్తూ ఉంటే, సో 6-7 hours 15 minutes, అంటే ఎవరైతే పూర్తి స్థాయిలో కూర్చోవాలి, అంటే నోటిఫికేషన్స్కి కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు డైలీ ఒక 8 గంటల వరకు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఏం చదవాలి ఏంటి అని క్లియర్ కట్ ప్లాన్ ఇస్తాం. అండ్ సేమ్ అట్లాగే ఇలా జాబ్ చేసే వాళ్ళ కోసం మనం చూస్తూ ఉంటే 3-7 hours వీళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ అలాగే సేమ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఎంప్లాయీస్, సో వాళ్ళ కాంటెక్స్ట్లో మేము ఏం చేసామంటే డే 1లో ఒక 6 hours యావరేజ్గా ప్లాన్ చేసాం. 6 hours. సో మీకు ఒకవేళ డైలీ 3 hours ఉందనుకోండి, ఈ డే 1ని 2 daysగా మేనేజ్ చేసుకోండి, డే 2ని ఇంకొక 2 days లాగా. ఎందుకంటే కొంతమందికి 6 ఉంటుంది, కొంతమందికి 4 ఉంటుంది, కొంతమందికి 3, కొంతమందికి 2 hours ఉంటుంది. మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7 అన్నట్లుగా ఇలా ఒక్కొక్క డే ప్లాన్ ఇస్తాం. రోహిత్స్ అకాడమీలో తెలంగాణ గ్రూప్ 1 లాంగ్ టర్మ్ అని చెప్పి క్లిక్ చేస్తే అందులో మీకు క్లియర్గా గ్రూప్ 2 ఉంటుంది. అండ్ అలాగే గ్రూప్ 1 క్లాసెస్ మెయిన్స్ అరేంజ్ చేసి ఉంటుంది. ఇలా డే వైజ్ ప్లాన్. అండ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, గ్రూప్ 2లో చెప్పే పాలిటీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చెప్పే పాలిటీ వేరు కాదు, రెండు ఒకటే. గ్రూప్ 2లో చెప్పే జాగ్రఫీ, గ్రూప్ 1లో చెప్పే జాగ్రఫీ రెండు ఒకటే, మళ్ళీ వేరు కాదు. అంటే గ్రూప్ 1 అనగానే ప్రధానమంత్రికి సంబంధించి ఎక్కువ టాపిక్స్, గ్రూప్ 2 అనగానే తక్కువ అనుకోకండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మహా అయితే 10 నుంచి 15 క్వశ్చన్లు రావచ్చు పాలిటీ నుంచి, కానీ అదే గ్రూప్ 2లో 50 క్వశ్చన్స్ వస్తాయి. సొసైటీ నుంచి ఒక 5-6 క్వశ్చన్లు రావచ్చు, కానీ అదే సొసైటీ గ్రూప్ 2లో 50 మార్కులు. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండు కలిపి 50 మార్కులు, అక్కడ ఒక 15 మార్కుల వరకు ఉంటుంది. సో ఇక్కడ ఎకానమీ ఒక 20 మార్కులు వస్తే గ్రూప్ 2లో ఎకానమీ 150 మార్క్స్. అంటే అందుకే మీకు డీప్గా ప్రిపేర్ చేయిస్తే, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఓన్లీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్తో నువ్వు పోటీ పడట్లేదు, ప్రిలిమ్స్ స్థాయిలో నువ్వు ఎక్కువ పోటీ పడుతుంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్తోని. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని, అంటే ప్రాక్టికల్గా ఎవరు మీకు పోటీలో ఉన్నారు, ఎవరిని మీరు దాటుకోవాలి అనే విధంగా, సో సబ్జెక్టులో అంత డెప్త్ కంటెంట్తో రోహిత్స్ అకాడమీ బెస్ట్ గ్రూప్ 1 కోర్స్ని మీకు అందించడం జరిగింది. సో ఇది ప్లాన్. సో ఈ ప్లాన్కి సంబంధించి అండ్ అలాగే ఇంతకుముందే గ్రూప్ 1లో
ఏ బుక్స్ బెస్ట్, గ్రూప్ 2లో ఏ బుక్స్ బెస్ట్ ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఇప్పటికీ ఓన్లీ రోహిత్స్ అకాడమీలో ప్రజెంట్ మనం ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ గ్రూప్ 1కి సంబంధించి మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉందో దాంట్లో హాఫ్ ప్రైస్ మాత్రమే నా దాంట్లో ఉంది. అండ్ మార్కెట్లో వ్యాలిడిటీ 1 year వరకు ఉంటుంది. బట్ మన దాంట్లో వ్యాలిడిటీ ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేస్తున్నాను. ఎక్కడ కూడా నార్మల్ ఫ్యాకల్టీస్ని తీసుకురాలేదు, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ శివాజీ సార్ అని చెప్పాను, సైదుల్ సార్ అని చెప్పాను, జగదీష్ సార్ అని చెప్పాను, ఇషాక్ సార్ అని చెప్పాను, అండ్ సేమ్ అట్లాగే హిదాయతుల్లా సార్ అని చెప్పాను. సో ఇలా ఎవ్రీ ఫ్యాకల్టీ ఆర్ టాప్ నోట్స్, ఆ ఫ్యాకల్టీస్కి సంబంధించిన కంటెంట్. అండ్ ఎక్కడ కూడా సో మీకు అనవసరమైన స్టఫ్ కాకుండా బెస్ట్ కంటెంట్ ఇచ్చాం. సో ఇందులో మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ చేయిస్తున్నాను, మీకు గ్రూప్ 2కి కూడా ప్రిపేర్ చేయిస్తున్నాను. వీటికి సంబంధించిన బుక్ లిస్ట్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ బుక్ లిస్ట్ ఏంటో ఆ పీడిఎఫ్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి. అండ్ అలాగే గ్రూప్ 1కి సంబంధించి అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ ప్లానర్. సేమ్ అట్లాగే కొంతమంది ఓన్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారు. సో చూడండి, ఇది గ్రూప్ 2కి సంబంధించి. సో గ్రూప్ 2లో ఓన్లీ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఉండదు. సో జస్ట్ గ్రూప్ 2 రేంజ్లో కంటెంట్ ఉంటుంది. దానికి కూడా మన దగ్గర డే ఇట్లా 1, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇలా ఉంది. సో వీ హ్యావ్ అన్ అప్డేటెడ్ కంటెంట్ ఆల్సో. రీసెంట్గా వచ్చిన తెలంగాణ బడ్జెట్ ఇవన్నీ కూడా. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్స్ సో ఓన్లీ డైలీ మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయండి, ఎకానమీలో కోర్ పార్ట్ని కవర్ చేసుకోండి. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ 2026 నేర్చుకుంటే మేబీ 2027 వరకు ఇన్ కేస్ అవ్వకపోతే మళ్ళీ ఈ బడ్జెట్ ఆ బడ్జెట్ ఓవర్ ఎంఫసిస్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మారని పాయింట్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మారదు, అప్డేట్స్తో పని లేదు. తెలంగాణ హిస్టరీ మారదు, ఇండియన్ హిస్టరీ మారదు, ఆల్మోస్ట్ ఇండియన్ పాలిటీలో సగం మారదు. సో ఇట్లాంటి పార్ట్స్, తెలంగాణ కల్చర్ మారదు, తెలంగాణ ఎకానమీలో అలాగే ఇండియన్ ఎకానమీలో కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి, మారవు. మారే వల్ల కరెంట్ అఫైర్స్. సో మీరు అంటే ఏదేదో కొత్త కొత్త అప్డేట్స్, టైం ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ అప్డేట్స్, ఎక్కువ కరెంట్ అఫైర్స్ విని టైం వేస్ట్ చేయకండి. రోజు కరెంట్ అఫైర్స్కి 30 to 45 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇది యూపీఎస్సీ కాదు, కరెంట్ అఫైర్స్ మొత్తం శాసించవు నేను. సో కరెంట్ అఫైర్స్ ఎంత అవసరమో అంతే పెట్టండి. నేను చాలా ఆస్పిరెంట్స్ని చూస్తున్నాను, కరెంట్ అఫైర్స్కి 2-3 గంటలు స్పెండ్ చేస్తున్నారంట. 2-3 ఇన్స్టిట్యూట్స్ మ్యాగజైన్స్ చదువుతున్నారు, 2-3 ఇన్స్టిట్యూట్ వీడియో క్లాసెస్ చూస్తున్నారు. ఎందుకంత? పోనీ అంత చూసిన తర్వాత అన్ని కరెంట్ అఫైర్స్ సమాధానాలు చెప్తావంటే చెప్పవు. అందుకే ఫస్ట్ ఒక సీరియస్ ఆస్పిరెంట్కి యాజ్ ఎ బ్రదర్గా నేను ఇస్తున్న గైడెన్స్ చూడండి. నేను సో యూపీఎస్సీ 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, 5 మెయిన్స్ రాశాను, 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2 సార్లు పొలిటికల్ సైన్స్లో జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను. సో ఇలా అకాడమిక్ నాలెడ్జ్, కాంపిటేటివ్ నాలెడ్జ్ అండ్ అలాగే ఆల్మోస్ట్ 10 years యూపీఎస్సీ జర్నీలో ఉన్నాను. 10 years నుంచి టీచింగ్ కూడా చేస్తున్నాను. అంటే తర్వాత అనుకోండి దట్స్ అ డిఫరెంట్. 2012 నుంచి 2020 వరకు ఐ వాజ్ ఇన్ టు దిస్ ప్రిపరేషన్. 2016 నుంచి 2026 వరకు స్టిల్ టీచింగ్ చేస్తున్నాను. అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్, అకాడమిక్ ఎక్స్పీరియన్స్, కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్, వీటన్నిటి మధ్యలో మీకు ఒక హార్ష్ రియాలిటీ చెప్తూ మీకు ఎగ్జామ్కి మిమ్మల్ని సన్నద్ధం చేపిస్తూ ఉన్నాను. అందుకే ట్రస్ట్ మై వర్డ్స్. సో కాబట్టి సో కోర్ పార్ట్స్ని కరెంట్ అఫైర్స్ వెనకాల రన్ చేస్తూ మీరు ఇబ్బంది పడకండి, ఎంత అవసరమో అంతే చూడండి. సో బెస్ట్ గ్రూప్ 1 అండ్ బెస్ట్ గ్రూప్ 2 క్లాసెస్ అఫోర్డబుల్ ప్రైస్కి రోహిత్స్ అకాడమీ యాప్లో ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్, ఇప్పుడు నేను ఇచ్చిన ప్లానర్ పీడిఎఫ్ కానీ లేకపోతే ఇంకేదైనా డౌట్స్ ఉన్నా 9110556858 దిస్ ఇస్ మై వాట్సాప్ నంబర్. మెసేజ్ పెట్టండి, డౌట్ ఉన్నా ఏదైనా కానీ నేను రెస్పాండ్ అవుతాను. ఇది నా వాట్సాప్ నంబరే 9110556858. బుక్స్ పీడిఎఫ్ కావాలన్నా లేకపోతే ప్లానర్, సో గ్రూప్ 2 ప్లానర్ కావాలన్నా, గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లానర్ కావాలన్నా ఐ విల్ ఫార్వర్డ్. సో ఓన్లీ గ్రూప్ 1కి వద్దు, గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 ప్లస్ గ్రూప్ 4 అన్నిటికీ ఒకేసారి అన్నిటినీ టార్గెట్ చేయాలి. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా కొట్టాలి. మొన్న గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన నా స్టూడెంట్స్ గ్రూప్ 1 జాబ్ వచ్చి మిగతా వాళ్ళతో పోల్చితే కొంచెమైన సంతృప్తి స్టేజ్లో ఉన్నారు. గ్రూప్ 4 జాబ్లో ఉండి ఆ జాబ్ చేస్తూ మళ్ళీ గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక దాంట్లో సెట్ అవుదాం. సో అది ఎస్ఐఓ, పీసీఓ ఏదో ఒకటి, ఒక జాబ్ వస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, పేరెంట్స్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది, కాన్ఫిడెంట్గా మనం మిగతా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో అది ఐ హోప్ నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు చెప్పాను అనుకుంటున్నాను. వయోపరిమితి గురించి మీరు ఏం కంగారు పడకండి. అక్కడ ఏం గవర్నమెంట్ కొత్త జీవో ఇచ్చి ఏజ్ని తగ్గించలేదు. ఇవ్వాల్సిన జీవో ఇంకొకటి రెన్యువల్ జీవో ఇవ్వలేదు అంతే. సో గవర్నమెంట్ ఎప్పుడు స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టదు. వాళ్ళు పెడితే మనం చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా ఒక కురుక్షేత్రమే వస్తుంది. మీతో పాటు ప్రభుత్వాన్ని గట్టిగా
అడగడంలో ఖచ్చితంగా నేను కూడా నా పాత్ర పోషిస్తాను. ఏజ్ విషయంలో పట్టించుకోకండి, ఎటువంటి భయాందోళనలకు చెందకండి. ఈ జీవో ఇవ్వను అని చెప్పినా, సో వీ హ్యావ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ వేస్ టు ఫైట్. సో ఏం చింతించకండి, ఎన్నో లక్షల మంది విద్యార్థులు దానివల్ల ఇంపాక్ట్ అవుతారు. సో బట్ ఇంకా గవర్నమెంట్ నుంచి అప్డేట్ రాలేదు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరేం కంక్లూషన్కి వెళ్ళకండి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.